బాగుంది, సినిమా బాగుంది, నైస్ యాక్షన్ బాగుంది, కంటెంట్ బాగుంది, అంత బాగుంది. అశ్విన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? సూపర్ సూపర్. అన్ని స్టోరీ గురించి వచ్చేసి మన క్రైమ్ గురించి ఉంది, అది ఇంకా చెప్పకూడదు యాక్చువల్ గా కెమెరా ఉంది కాబట్టి. మీరు చూడండి, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, బాగుంది, నైస్. సినిమా మాత్రం ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మ్యూజిక్, యాక్షన్, యాక్టర్స్ అందరూ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, నైస్, హైలైట్. అంటే అశ్విన్ గారి పాత మూవీలు చూసుకుంటే ఈ మూవీ ఒక డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? డిఫరెన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్, ఇంకా బాగా చేశారు సార్ అన్న. యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంది? సూపర్ అండి, ఇంకా దాని గురించి ఏమి నో మాటలేము. థ్యాంక్స్ ఫర్ మీడియా మిత్రులు అందరికీ నమస్తే. చాలా బాగా చేశారు అప్సర్ సార్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచిగా వర్క్ చేశారు. అశ్విన్ గారు కూడా చాలా బాగా చేశారు. సో చాలా మంచి సినిమా ఉన్నది, విత్ ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలతో రావచ్చు, విత్ వైఫ్, అమ్మాయిలు ఎవరితోనైనా వచ్చి సినిమా చూడొచ్చు, చాలా బాగున్నది. సో చాలా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థియేటర్ అయితే సూపర్ నీట్ ఉంది సార్, ఎక్దమ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, హైలైట్ సార్, మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది, చాలా బాగా ఇస్తున్నారు సార్ ఆడియన్స్. సో నైస్. మేబీ ఈరోజు ఫస్ట్ డే కదా, మేబీ మీకు తెలుస్తుంది, నెక్స్ట్ వీక్ బాగుంటుంది సార్. బీజిఎం మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఒక షార్ట్ కి అయితే మా అబ్బాయి బెదిరిపోయాడు ఒకసారి, హ్యాండ్ వచ్చి ఇట్లా పడుతుంది కదా, సో ఎక్దమ్ షాకింగ్, చాలా బాగా ఇచ్చారు. సో సూపర్, చాలా బాగా చేశారు, రియాలిటీ రియాలిటీ చేశారు. యాక్టింగ్ కూడా బాగుంది, ఏ సీక్వెన్స్ అసలు బాగా చేశారు, ఏ దాన్ని కూడా చెప్పలేము, అది అని కాదు కానీ చాలా బాగా చేశారు, బాగుంది సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సీన్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. హాయ్ చెప్పు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూపించుకోండి ఇచ్చింది సార్. యా షూర్, మ్యాచ్ అయింది. మెయిన్ దేవుడు కూడా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా తనంతా తెలియకుండా ఒక కాల భైరవుడు టైప్ గా సింగయ్యలో బాగా మ్యాచ్ చేశారు. అంటే ఫస్ట్ టైం కొంచెం సస్పెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, అశ్విన్ గారి యాక్షన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. హిడింబా మూవీ కూడా మేము రిలీజ్ షోకి వచ్చాము. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ మూవీ కదా, నాకు ఐడియా లేదు కానీ ఓకే బాగుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంది. హిడింబా జస్ట్ చిన్న సాంగ్ ఏదో ఉన్నట్టుంది, బట్ ఉంటే బాగున్నది. అది కూడా యాక్షన్ పరంగా చాలా బాగుంది. 4 ఇస్తారు. అశ్విన్ గారి బర్త్డే హ్యాపీగా ఫీల్ అవచ్చు అయితే. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ అయితే, పిల్లలతో వాచబుల్ ఫస్ట్ థింగ్. అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా నైస్గా, నీట్గా, క్లాసీగా తీసిన మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది, ఇంత అంత కాదు. ఐ గాట్ సమ్ గూస్ బంప్స్ ఇన్ సమ్ టైమ్స్. మ్యూజిక్ ట్విస్ట్ చాలా బాగుంది, అదే చాలా బాగుంది. మ్యూజిక్ అన్ని విధాలుగా, ఇంకా సాంగ్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ, ఆ శివుడిని చూపించినప్పుడు ఆ ప్రొటెక్షన్ వచ్చే వైబ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ చాలా ట్విస్ట్ బాగుంది. అశ్విన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈజ్ అ రియల్లీ గుడ్ యాక్టర్. ఈ ప్రీవియస్ చాలా మూవీస్ కూడా రాజు గది నుంచి ఫాలో అవుతున్నా ఆయన్ని. ఈవెన్ హిడింబా కూడా చూసాం మేము. దిస్ వాజ్ ఆల్సో అవసమ్, ఎక్సలెంట్. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి మనం చూస్తున్నదే కదా. సో కంప్లీట్ నవ్వుకున్నది ఆయన జస్ట్ డైలాగ్ డెలివరీకే. కామెడీ ఏం కాదు కానీ డైలాగ్ డెలివరీకి ఫుల్గా కామెడీ వస్తుంది మనకి. ఫ్యామిలీతో కంప్లీట్గా చూడొచ్చు, పిల్లలతో ఎస్పెషల్లీ. పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది, గాడ్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, బయట జనాలే కాకుండా గాడ్ వల్ల ఏదో ఒకలా వస్తారు అని. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. భయ్యా శివం భజే అంటే ఏదో దేవుడి గురించి చూపిస్తారేమో, మొత్తం శివుడి మాయ ఉంటుందేమో అనుకున్నా ఫస్ట్ అయితే. బట్ కాల భైరవ అనే ఒక ఇది తీసుకొని చేయడం అనేది నాకు వేరే అనిపించింది. అసలు మామూలుగా ఏదో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లేకుంటే ఏదో ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏంటంటే, ఇంటి దొంగల్ని శివయ్య అయినా పట్టుకోలేడు అంటారు, బట్ అలాగే మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ పరాయి దేశాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అని దీంట్లో చూపించడం. పాకిస్తాన్, చైనా చేసే కుట్రల్ని దీంట్లో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేదాన్ని చూపించడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. దీనిపైన చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇందులో
చాలా అంటే చాలా కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, నిజంగా మతులు పోతాయి ప్రతి ఒక్కడికి. చూసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు వా ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటే. చాలా మంది ఏదో కాన్సెప్టెడ్ లేకుండా సరదాగా సినిమాలు తీస్తున్నారు. బట్ ఇందులో స్మాల్ లవ్ స్టోరీ, స్మాల్ సస్పెన్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో అశ్విన్ అన్న యాక్టింగ్ ఉంది బాస్, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు కానీ, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోయింది నాకు. అసలు చేతులు మొత్తం ఇలా అయిపోయాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో కానీ వేరే లెవెల్ అనిపించింది అన్న. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో థియేటర్కి రండి ప్రతి ఒక్కరు, నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకోటి శివయ్యని ఒకటే అడగాలి, ఈరోజు మా అశ్విన్ అన్న బర్త్డే. సో శివయ్య మా అశ్విన్ అన్నని చల్లగా చూడు చాలు. థ్యాంక్ యూ.